నమస్కారం సార్, నా పేరు మాచర్ల అంజి. మాది శ్రీరామాంజనేయపురం గ్రామం అండ్ తండ. అందరం కలిసి ఉంటున్నాము. మా ఊరు స్టార్ట్ అయ్యి 1985లో స్టార్ట్ అయింది. ఇక్కడ మాకు స్కూల్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. పిల్లలు 5-6 కిలోమీటర్ల నుంచి నడిచి వెళ్ళి వస్తున్నారు గవర్నమెంట్ స్కూల్కి. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో కొంతమంది వెంకటాయపాలెం వెళ్తున్నారు, కొంతమంది ఏమో ఎంఎస్ పాలెం వెళ్తున్నారు, కొంతమంది ఏమో పాపాయపాలెం వెళ్తున్నారు, కొంతమంది ఇంకా అవైలబుల్ లేక హాస్టల్లో ఉంటున్నారు. దాదాపు మా ఊర్లో పిల్లలు 150 నుంచి 200 మంది దాకా ఉన్నారు. వాళ్ళకి వసతి లేక చాలా నానా ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడుగా రవాణా వ్యవస్థ కరెక్ట్గా లేదు. రోడ్లు బాగోపోయినా వాళ్ళు బై వాక్ వచ్చేస్తున్నారు. రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆటో ఛార్జీలు లేక కొంతమంది డిస్కంటిన్యూ అవుతున్నారు స్కూల్ నుంచి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మా ఊరికి స్కూల్ కట్టించారు లాస్ట్ గవర్నమెంట్. ఆ స్కూల్కి కట్టించినా కానీ ఉపయోగం లేని కారణంగా టీచర్స్ బదిలీ అవ్వాల్సిందని ఎంఈఓ గారికి, డిఈఓ గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సార్ గారికి మా విన్నపం తెలియజేస్తున్నాము. నా పేరు బాలునాయకు, శ్రీరామాంజనేయపురం గ్రామం తండ. మరియు మా గ్రామం 1985 నుంచి బెల్లంకొండ మండలంలో ఉంటున్నాము. రామాంజనేయపురం గ్రామం అండి. మా ఊరు స్టార్ట్ అయ్యి 1985 150 మంది పిల్లల దాకా స్కూల్కి పోవాల్సిన వాళ్ళు. వాళ్ళకు వసతులు సరిగా లేక పక్క ఊరికి పోవాల్సి వస్తుంది. మన్ని సుల్తాన్పాలెం, వెంకటాయపాలెం, పాపాయపాలెం, అలాగే బెల్లంకొండ. పిల్లలకు వసతులు లేక రోడ్డు రవాణా సౌకర్యం లేక ఎటు పోయినా 5-6 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. మా ఊరికి బడి పిల్లల కోసం టీచర్లు కావాలని కోరుతున్నామండి. మన నారా లోకేష్ గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే ఎంపీపీ గారికి, అలాగే ఎంపీటీసీ గారికి, ఎంఈఓ గారికి, ఎండిఓ గారికి అందరికీ స్కూల్ టీచర్లు మనవి చేయాలని కోరుకుంటున్నామండి. అందరికీ అలాగే మా రోడ్లు. నా పేరు మక్కిన శ్రీనివాసరావు, ఏపీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన ఒక సామాజిక బాధ్యతతోటి బెల్లంకొండ మండలం ఈ యొక్క శ్రీరామాంజనేయపురం గ్రామం రావడం జరిగింది. ఇక్కడ శ్రీరామాంజనేయపురం ఏర్పడి 1985లో ఏర్పడ్డా కూడా ఇప్పటి వరకు కూడా పాఠశాల ఇక్కడికి రాలేదు. మధ్యలో ఒకసారి 2005-6 టైంలో ఒక ఆల్టర్నేట్ స్కూల్ అయితే పెట్టారు, కానీ ఆ తర్వాత ఈ గ్రామంలో పాఠశాల పెట్టినటువంటి సందర్భాలు లేదు. గత గవర్నమెంట్ లో ఒక 2 గదులతోటి ఇక్కడ పాఠశాల ఏర్పాటు చేశారు, కానీ ఇక్కడ స్కూల్ మాత్రం శాంక్షన్ చేయలేదు. దాని కారణంగా ఇక్కడ స్కూల్ ఏజ్ పిల్లలు అయితే దాదాపుగా 100 మంది పైనే స్కూల్ ఏజ్ పిల్లలు ఉన్నారు. కానీ వీళ్ళు వెళ్ళటానికి ఇటు వెంకటాయపాలెం స్కూల్కి వెళ్లాలన్నా, పక్కనున్నటువంటి ఎంఎస్ పాలెం స్కూల్కి వెళ్లాలన్నా కూడా దాదాపుగా 5 నుంచి 6 కిలోమీటర్లు. కొంతమంది అయితే ఆటోలకు వెళ్తున్నారు, కొంతమంది అయితే నడిచి వెళ్తున్నారు. మరి పేరెంట్స్ ఉదయాన్నే పనులకు వెళ్ళటం వల్ల కొంతమంది అయితే ఒక్కొక్క రోజు బడికి వెళ్లకుండా మానేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ డ్రాప్ అవుట్ రేటు కూడా అధికంగా ఉంది. కనుక గవర్నమెంట్ మరి ఒక విద్యా హక్కు చట్టం ప్రకారం 1 కిలోమీటర్ లోపులో ఖచ్చితంగా ప్రాథమిక పాఠశాల ఉండాలి. కానీ ఇక్కడైతే పాఠశాల కట్టారు, కానీ ఈ పాఠశాల శాంక్షన్ చేయకపోవటం వల్ల ఉపాధ్యాయులను కూడా నియమించినటువంటి పరిస్థితి లేదు. కనుక ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన కోరుతున్నది ఏంటంటే, ఖచ్చితంగా ఇలాంటి ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, పేద వర్గాలకు చెందిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరి పిల్లలకు కూడా చదువు కూడా అవసరం. కనుక ఖచ్చితంగా కూడా ఇక్కడ ఇమీడియట్ గా ఒక ప్రాథమిక పాఠశాల మంజూరు చేసి వెంటనే టీచర్ పోస్టులు కూడా కేటాయించాలని మేము ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నాము.